సార్ వినిపిస్తుందండి? నమస్కారం. వినిపిస్తుందండి? నమస్తే. నమస్తే అండి. సో మీరు గెలిచామా ఓడిపోయామని కాకుండా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటూ ఎంతో హోందా కలిగినటువంటి రాజకీయం, ముఖ్యంగా ఉంగా గీత గారు వారి బ్యాక్గ్రౌండ్ కానీ ఇది చూసుకుంటే ఒక హోందాతనంతో రాజకీయాలంటే ఒక హోందాగా నిర్వహించాలి. గెలుపోవటములు అనేటువంటి ప్రజాస్వామ్యంలో దట్ ఈస్ ఇమ్మెటీరియల్. వారికి అది కొత్త కూడా కాదు. అటు పార్లమెంట్ని చూశారు, ఇటు అసెంబ్లీని కూడా చూసిన పరిస్థితి. తర్వాత ఈ మధ్య అక్కడ ఏదో కొన్ని ఈ భూములకు సంబంధించినటువంటి దీని మీద కూడా, ఎందుకంటే స్థానిక నాయకురాలు, సో చూస్తూ వాళ్ళ ప్రాంతంలో చిరకాలంగా ఉన్నటువంటి ప్రజా ఆస్తులు, విలువైనటువంటి ఆస్తులు, వాటిని మరి వేరే వాళ్ళు వచ్చి కొల్లగొట్టుకుపోతా ఉంటే ఖచ్చితంగా అక్కడ స్థానికులకి ఇదవుతుంది. దాని మీద కూడా వారు చాలా గట్టిగా పోరాటం చేసినట్టు. మరి అదే అండి, ఇప్పుడు ప్రైవేట్ ప్రతిదీ పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కదా, దీని మీద మీరు ఒకసారి మాట్లాడతారా? ఇది మన రామాయపట్నం పోర్టు, అలాగే మన ప్రైవేట్ కాలేజీ, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయడం కానీ, ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడం కానీ, తర్వాత ఈ రిసార్ట్స్ పర్యాటకం పేరుతో బీచ్ షాక్స్ అని, వీటన్నిటి మీద మీరు ఒకసారి. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఎన్నికల సమయంలో అంటే 2024 ఎన్నికల టైంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన మాట, లేకపోతే అప్పటి ప్రభుత్వం అంటే జగన్ గారు ప్రభుత్వం మీద చేసిన విమర్శలు అనడం కన్నా చాలా దారుణమైన అబద్ధాలు చెప్పడం కానీ, దుష్ప్రచారం కానీ చేయటం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే అన్ని మారిపోయి, ఒక్క ప్రైవేటైజేషన్ పీపీపీ మోడలే కాదు, 17 మెడికల్ కాలేజీలు అప్పుడేం చెప్పారు? మెడికల్ కాలేజీలు చెన్నైలో చూడండి, లేకపోతే బెంగళూరులో చూడండి, మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఎంత బాగున్నాయంటున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారి హయాంలో ఇప్పుడు ఎవరైనా సరే నిజంగా కరెక్ట్ గా ఎవరైనా చెప్పాలి అనుకుంటే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ గారు మొన్న 2024 వరకు ఏ విధంగా హాస్పిటల్స్ పరిస్థితి ఉందనేది ఒక్క విషయం మీద కరెక్ట్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు. స్టాఫ్ రిక్రూట్మెంట్ లో కానీ, హాస్పిటల్ ఫెసిలిటీలో కానీ, మెడిసిన్స్ కానీ, బెడ్స్ కానీ, హాస్పిటల్ పెంచడం కానీ, హాస్పిటల్ సౌకర్యాలు ప్రజలకు ఇవ్వటం కానీ, సీఎం రిలీఫ్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యం ప్రాథమిక బాధ్యతగా తీసుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చెప్పిన దానికి చేసిన దానికి దీంట్లోనే కాదు, ప్రతి విషయం అసలు నిజంగా హాఫ్ అన్ అవర్, గంటలు, అరగంటలు సరిపోవండి. ఎందుకంటే మేము కూడా అడిగేది ఏంటంటే, ఇప్పుడు విజయబాబు గారికి మొత్తం అన్ని కూడా తెలుసు, ఎందుకంటే ఆయన కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా ప్రజా జీవితం మీద అనుభవం ఉన్న వ్యక్తి. మనం చూస్తాం, సరే మొన్న ఎలక్షన్ రిజల్ట్ మీద రకరకాల ఈవీఎంల మీద ఎన్ని ఉన్నా రిజల్ట్ ఇచ్చింది ప్రజలు ఇచ్చిన రిజల్టే. వాళ్ళు నెగ్గిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మీరు సంక్షేమం కానీ, అభివృద్ధి విషయంలో కానీ, చెప్పిన మాటని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, చెప్పిన విషయాలని పాటించడంలో కానీ ఒకటి డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలకి రెస్పాన్సిబిలిటీ వహించాలి. మీరు ప్రతిపక్షాలకు వహించొద్దు. మా జగన్ గారు చెప్పింది ఇది కాదు, మీరిచ్చిన మాట ఏంటి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి, ఈ రోజు మహిళలకు ఇచ్చిన మాట ఏంటి, ఆ రోజు మహిళల కోసం చేసిన ప్రచారం ఏంటి, ఈ రోజు మహిళలకు జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలని అప్పుడు చెప్పారు, ప్రజాప్రతినిధులు ఎలా ఉంటున్నారో ఇప్పుడు మీరు తెలుసుకోలేరు. అంతేకాదు పీపీపీ మోడల్ అన్ని ఉంటాయి, ఆర్టీసీ అన్ని ఇస్తే ఇప్పుడు మొన్న ఎవరో, నేను కామెంట్ చేయలేదు, బట్ ఎవరో మీకు నేను 4-5 రోజుల క్రితం కూడా చూశాను. ఒక శాసనసభ్యులు లేకపోతే ఒక ప్రజాప్రతినిధి సైకిల్ మీద వెళ్ళిపోతుంటే యూత్ అంతా పెట్టారు, సంపద సృష్టించడానికి సైకిల్ మీద వెళ్ళిపోతారు, కారులో ఉన్న వాళ్ళని, బండ్లో ఉన్న వాళ్ళని, వెహికల్స్ లో ఉన్న వాళ్ళని వెనక్కి వచ్చేయండి అంటే మొత్తం సిస్టమే వెనక్కి తీసుకుపోతున్నారు. రేపు ఇవాళ వరి తినొద్దంటున్నారు, రేపు దుంపలు పండించుకోండి, రేపు కట్టిపోయిలు పెట్టుకోండి, కట్టిపోయిలు కుదరకపోతే ఇంక బొగ్గుల పొయ్యిలు పెట్టుకోండి అంటారా అని ఒక రాశారు. అది వ్యంగ్యంగా రాశారా, వెటకారంగా రాశారా వేరే విషయం, కానీ వాస్తవాలకు మాత్రం కరెక్ట్ గానే చెప్తున్నట్టుగానే అందరికీ అనిపించే పరిస్థితులు ఉన్నాయి. మీ రాష్ట్రంలో చూసుకుంటే ఇందాక విజయబాబు గారు చెప్పారు,
పిఠాపురం నియోజకవర్గంలో మరి ఇచ్చిన మాట ఏంటి, జరుగుతున్నది ఏంటి అంటే ప్రజలను అడిగితే మీరు ప్రత్యక్షంగా ఒకసారి అవకాశం ఉంటే వస్తే వాళ్ళే చెప్తారు ఏం జరుగుతుంది, ఈ కాకినాడ జిల్లాలో ఏం జరుగుతుంది, రాష్ట్రం మొత్తం మీద ఏం జరుగుతుంది. ఒకటి, ప్రజలకు ఇచ్చిన మాటని సంక్షేమాన్ని చేయాలి. 2, అభివృద్ధి చేపించాలి. 3, గత ప్రభుత్వంలో ఏవైతే కార్యక్రమాలు మొదలు పెట్టారో మీరు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అంటే ప్రజల విశ్వాసం కనుకుండా ఎప్పుడు చూసినా మీరు చూడండి 2 సంవత్సరాల్లో సోషల్ మీడియా మీద కేసులతో స్టార్ట్ అయిందండి. ఏ ఇష్యూ వచ్చినా అంటే నేను అనుకుంటున్నాను జగన్ గారు మావిగనని చెప్పగానే ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తిని అరెస్ట్ చేసి తిప్పి ఒక 10 వారం రోజులు మీరు అదే తిప్పి దాని మీదే అందరు ఫోకస్ వెళ్ళేలాగా చేస్తున్నారు. డైవర్షన్ ఒకటి జరుగుతుంది. 2, అభివృద్ధి అనేది ఎక్కడ పీపీపీ మోడల్లో ఇస్తే ప్రజలేమవుతారు? మరి చెప్పింది ఏంటి? సంపద సృష్టిస్తామని చెప్పారు, అన్ని మేము అభివృద్ధి చేస్తామన్నారు. ఇవాళ హాస్పిటల్స్కి వెళ్తే మందులు దొరకవు, చాలా పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి. స్కూల్స్ విద్యార్థులకి భరోసా పడలేదు, ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు, రైతులకి పడలేదు. మా కాన్స్టిట్యున్సీ చూసుకుందాం. మా కాన్స్టిట్యున్సీ ఎక్కువ 70-80% మా ఏలేరు ప్రాజెక్టు మీద ఆధారపడి ఉంది. మరి ఏలేరు ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్న వ్యవసాయాన్ని మొన్న ఏరువాక పౌర్ణమి కూడా అయిపోయింది, అప్పుడే 5 రోజులైంది. ఇప్పటి వరకు షెడ్యూల్ నే రిలీజ్ చేయలేదు. షెడ్యూల్ రైతులకి అంటే రేపు వచ్చే పంటని ఎలా పండించుకోవాలి, ఎవరు ఎలాగా ఏంటి అనేది షెడ్యూల్ కూడా ఎప్పుడు కూడా జూలై వచ్చే ముందే ఏడీబీ మీటింగ్, ఇరిగేషన్ బోర్డు మీటింగ్ జరిగేది. వెంటనే షెడ్యూల్ ఇచ్చేవారు, నీరు పలానా టైంకి విడుదలవుతుంది, ఇగో ఇన్ని టీఎంసీలు ఉంది ప్రాజెక్ట్ లో, మీకు ఇంత నీరు విడుదలవుతుంది, మీరు ఇట్లా చేయమని లేదు. మీకు రైతులకు వ్యవసాయం లేదు. ఎరువుల్ని మీరేమో ఆన్లైన్ అన్నారు, లేకపోతే ఇంకొకటి అన్నారు. ఇప్పుడు రైతులకి ఎరువులు దొరక్క ఇబ్బంది. మొన్ననే మేము అందరం కలిసి మా రైతులందరం కలిసి వెళ్ళి కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే పట్టు పరిశ్రమ మా దగ్గర పిఠాపురంలో అన్ని రకాల కమర్షియల్ పంటలు ఉండే పరిస్థితి ఉంది. మిర్చికి రేట్ లేదు, పత్తికి లేదు. పట్టు పరిశ్రమకి ఇక్కడ సిల్క్ సిటీ చేస్తామని చెప్పి మరి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు. సిల్క్ సిటీ కాదు కదా, కనీసం ఈ 2 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. సిల్క్ కి పట్టుపురికి రేటు లేని పరిస్థితి ఉంది. మరి వీరిని ఎవరు పట్టించుకుంటారు? రైతులను ఎవరు పట్టించుకుంటారు? అట్లాగే మీకు ఇంకొక విషయాన్ని కూడా మేము ప్రస్తావించాల్సిన అవసరం, బహుశా మీరు కూడా ఒక మాట అన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అందరికీ పట్టాలు, ప్రతి ఒక్క మహిళకి పట్టా ఉండాలి. మహిళకి ఆస్తి హక్కు అనే హక్కు ఉంది కానీ చట్టంలో, కానీ నిజంగా ఆస్తే లేదు కదా మహిళకి. తనకంటూ ఏది? పుట్టిల్లుంది, అత్తిల్లుంది, తన ఇల్లు ఎక్కడ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి ప్రతి ఒక్క మహిళకి కూడా మహిళల పేరున ఒక పట్టణాల్లో అయితే సెంటు భూమి, పల్లెటూరులో అయితే సెంటున్నర, గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చారు. ఇవ్వటం కోసం ఎవరైనా, నేను అనుకుంటాను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఎవరు భూమి కొని మరి మాక్సిమం రేటు 70 లక్షలు 75 లక్షలు కూడా ఎకరం పెట్టుకొని ఆయన భూములు ఇచ్చారు. అలాగే మా పిఠాపురం టౌన్ లో కూడా 2 లేఅవుట్లో ఇవ్వటం జరిగింది. ఒకటి 5 ఎకరాల లేఅవుట్, అందులో 250 మంది, సుమారు 250 మంది పట్టాదారులు. ఇంకొక నరసింగపురం లేఅవుట్ అని అక్కడ దగ్గర అది 40-60 ఎకరాల భూమి. మీరేం చేశారు? 5 ఎకరాలు తీసుకెళ్లి వేరే కాలేజీని పెట్టామన్నారు. ఇందులో ఈ 40-60 ఎకరాల్లో 20 ఎకరాలు ఎవరినో స్కూల్ పెట్టుకోమని ఇచ్చేశారు. అంటే మరి ఈ రద్దీదారుల పట్టాలున్నాయి, వాళ్ళ హౌసింగ్ లో ప్రపోజల్స్ వెళ్ళి, మీ 2 సంవత్సరాల హౌసింగ్ ప్రపోజల్ చేయలేదు, ఆ ల్యాండ్ లెవెలింగ్ చేయలేదు, పైగా వాళ్ళ పట్టాలు తీసుకెళ్లి మీరు ఎవరికో దానం చేసేసి దారాదత్తం చేసే పరిస్థితి. ఈ భూమి పేదవారి కోసం ప్రజలు డబ్బు పెట్టి కొన్న భూమి ఇది. ఈ కొన్న భూమి గవర్నమెంట్ భూమిని ఇవ్వటమే, పట్టా ఇస్తే ఇవ్వకూడదు అసలు. కానీ ప్రత్యేకంగా వారి కోసం గత ముఖ్యమంత్రి కొని వారికి పట్టాలు ఇచ్చి, పట్టాలని సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి వారి పేరున స్టాంప్ వేసి ఇచ్చిన పట్టాలని మీరు తీసుకెళ్లి ఎవరికో దారాదత్తం చేసే పరిస్థితి. అంటే దగ్గర 20 ఎకరాల్లో 1000 మంది, 5 ఎకరాల్లో 250 మంది, ఇంతమంది నిరాశ్రయులు అయితే
మొత్తం మేమందరం కలిసి పోరాడి స్థానిక ప్రజాప్రతినిధులు మేమందరం కొంతమంది పార్టీలకు అతీతంగా కూడా మాతో కలిసి వచ్చారు. మీరు మంచి కాజ్ అండి, మరి ఇది కూడా లేకపోతే అసలు మీరు ఇచ్చిన మాట ఏంటి? మీరు దాని మీద చాలా గట్టిగా మీరు ఫైట్ ఇచ్చిన మాట చేస్తున్నారు. ఏంటి? మీరు ఇచ్చిన వాగ్దానం ఏంటి? అవునమ్మా, ఇప్పుడు మీరు కాదు, సెంటున్నర కాదు, పట్టణంలో yes, రెండు సెంట్లు ఇస్తాం. మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి గీత గారు వాయిస్ గ్రామీణ వినిపిస్తుందండి? ప్రాంతాల్లో గీత గారు 3 వాయిస్ సెంట్లు వినిపిస్తుందా? భూమి గీత గారు వాయిస్ వినిపిస్తుందండి? చెప్పి ఈ 2 సంవత్సరాలైనా ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయకుండా, గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలని మీరు దారాదత్తం ఏ రకంగా చేయగలుగుతారని చెప్పి మేము పోరాటం చేసాం. లీగల్ గా కూడా ప్రొసీడ్ అయ్యాం. వెంటనే దాన్ని తక్షణం ప్రస్తుతం అయితే నిలుపుదల చేశారు. ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చేశారు, ఎస్ జీవోలు కూడా జారీ చేశారు. గీత గారు ఒక్క నిమిషం ఎస్ మొన్న మీరు చేసినటువంటి ఆందోళన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందిని ఆకట్టుకుంది. ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా సమీకరించి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా